వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మిస్ సునీత. ఈరోజు మన వీడియోలో విలేజ్ స్టైల్లో కజ్జికాయలను అయితే చేసి చూపిస్తానండి. నేను చిన్నప్పుడు అయితే ఎక్కువగా మా అమ్మ ఈ విధంగా చేసేదన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడైతే వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు మైదా, అరకప్పు గోధుమ పిండి, చిటికెడు వంట సోడా, అలాగే టేస్ట్కి తగినట్లుగా సాల్ట్. ఇప్పుడు ఇందులో అయితే 25 గ్రాముల ఆయిల్ని వేడి చేసుకొని వేసుకున్నానండి. ఈ వేడి ఆయిల్ వేసుకొని కలుపుకోవటం వల్ల చేతులు కంటుకోకుండా పిండి నీట్గా కలుపుకోవచ్చండి. అలాగే కజ్జికాయ కూడా చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుంది. ఈ ఆయిల్ అంతా చక్కగా ఈ పిండికి పట్టేటట్లుగా నీట్గా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని అయితే మూత పెట్టుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈ పిండి నానే లోపు అయితే కజ్జికాయలోకి కావాల్సిన స్టఫింగ్ని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3/4 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. దీన్ని చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడైతే వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని ఇందులో 3/4 కప్పు ఎండు కొబ్బరి తురుము, 3/4 కప్పు వేయించిన బొంబాయి రవ్వ, 3/4 కప్పు వేయించిన పల్లీల పౌడర్ని అయితే తీసుకున్నాను. ఈ పౌడర్ని అయితే కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నానండి. అలాగే 1 కప్పు పుట్నాల పప్పును కూడా తీసుకున్నాను. దీన్ని కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు సన్నగా తరుక్కున్న బెల్లం వేసుకున్నాను. 1/4 కప్పు షుగర్ కూడా వేసుకున్నానండి. ఫైనల్లో మంచి ఫ్లేవర్ కోసం అయితే యాలకుల పొడి 1 స్పూన్ వేసుకొని నీట్గా ఇవన్నీ కలిసేటట్లుగా కలిపేసుకున్నాను. ఈ స్టఫింగ్ అయితే నీట్గా కలిపేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే చపాతీలని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న చపాతీ పిండి మిశ్రమాన్ని అయితే నీట్గా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకొని ఈ విధంగా చపాతీని అయితే ఒత్తుకున్నాను. ఇప్పుడు ఈ చపాతీని అయితే కజ్జికాయల చెక్క మీద ఈవెన్గా ఇలాగా పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని అయితే ఒక గరిటె వరకు ఇందులో వేసుకొని ఎడ్జెస్ లో కొంచెం వాటర్తో తడి చేసుకోవాలండి. ఎందుకంటే ఈ చపాతీ అనేది విడిపోకుండా స్టఫింగ్ బయటకు రాకుండా నీట్గా ఉంటుంది. ఈ ఎడ్జెస్ కనుక కరెక్ట్గా అంటుకోకపోతే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు లోపల ఉన్న స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. అందుకోసమని జాగ్రత్తగా దీన్ని అయితే ఒత్తుకోవాలి. ఇదిగోండి, చూసారు కదా కజ్జికాయ అంత నీట్గా వచ్చిందో, షేపు బాగుంది కదా. ఈ విధంగానే అన్నిటిని అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా మిగిలిన కజ్జికాయలన్నిటిని నీట్గా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడైతే ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం మంట పెట్టుకొని చిన్న మంట మీదే నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కజ్జికాయలను ఫ్రై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేసుకోవాలండి, లేకపోతే కనుక విడిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఆయిల్లో ఎన్ని అయితే సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవటం వల్ల గ్యాప్ లేకుండా పగిలిపోయే అవకాశం ఉంది. కొంచెం కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఈ కజ్జికాయలు అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిపోయినాయండి, తీసేసుకుంటున్నాను. ఇవిగోండి కజ్జికాయలన్నిటిని అయితే చక్కగా ఫ్రై చేసి తీసుకున్నాను. ఈ కజ్జికాయలు చూసారండి, ఆయిల్ అసలు పీల్చలేదన్నమాట. అలాగే స్టఫింగ్ కూడా బయటకు రాకుండా నీట్గా ఫ్రై అయినాయి. ఇంకేంతేనండి, మా అమ్మ స్టైల్లో కజ్జికాయల రెసిపీని అయితే చేసి చూపించాను కదా. నచ్చిందండి మీకు? నచ్చినట్లయితే డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తారు. ఈ రోజుకైతే ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.